నమస్తే మీ టీవీ న్యూస్ కి స్వాగతం. వైద్య రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ వనస్థలిపురం చింతలకుంటలోని నాసా హాస్పిటల్ వైద్య బృందం ఓ యువకుడికి అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ గురించి మనకు తెలుసు, కానీ మజిల్ స్ట్రోక్ కూడా ఉంటుందని, మజిల్ స్ట్రోక్ లింట్ ఇసురియా వచ్చిన వెంటనే సరైన సమయంలో నిపుణుల పర్యవేక్షణలో సరైన చికిత్స ఇస్తే పూర్తిగా కోలుకోవచ్చని ఇక వాసా హాస్పిటల్ వైద్యులు చేసి చూపించారు. అల్బీనగర్ లోని వాసా హాస్పిటల్ సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాసా హాస్పిటల్ న్యూరాలజీ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ కందూరి, వేడిగల్ల క్రిటికల్ కేర్ అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ రాకేష్లు ఈ అరుదైన ప్రథమ చికిత్స వివరాలను వెల్లడించారు. తర్వాత రక్తనాళాన్ని ఇంప్రూవ్ చేయడం ఆల్మోస్ట్ 9 నుంచి 10 సర్జరీలు అయింది. మరి ఇప్పుడు ఈ మొత్తం సర్జరీకి ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది? అమౌంట్ ఓకే సార్. చేస్తున్నాను. కన్సల్టేషన్గా ఫ్రీలాన్స్గా వస్తుంటాను అనమాట. నాకు సడన్గా రావడం జరిగింది అనమాట. సడన్గా నా తిమ్మిరి, పెయిన్, లాగడం ఇవన్నీ వచ్చారికే ఎమర్జెన్సీగా నియర్గా ఉన్న ఐట్నర్ దగ్గరలో ఒక చిన్న హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ జనరల్ వీక్నెస్ అనుకొని అది నార్మల్గా అవసరం లేదన్నట్టు, అడ్మిట్ అవసరం లేదన్నారు. అక్కడ పెయిన్ తట్టుకోలేకపోయి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో సార్ వాళ్ళు చూశారనమాట. తర్వాత డయాగ్నోసిస్ చేసి ఎంఆర్ఐ తీశారు. దాని తర్వాత నెక్స్ట్ డే ట్రీట్మెంట్ అనేది సార్ వాళ్ళు చెప్పినట్టు ప్రొసీజర్ జరిగిందన్నమాట. హెల్త్ కేర్లో ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి ట్రస్ట్ డెవలప్ చేసినప్పుడు రిజల్ట్స్ బాగుంటాయి. ట్రస్ట్ అవ్వలేదు అనుకోండి స్టార్టింగ్ నుంటే, మిగతా ఏదో ఒకటి అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే తను డాక్టర్ అవ్వడం ఒకటి, తన కాన్ఫిడెన్స్, గుడ్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఇంకోటి వీళ్ళు అదృష్టం అన్నారు, కానీ అదృష్టము టైం కలిసి రావడం అట్లా మనం అనుకుంటాము. యాక్చువల్గా అది టీమ్ వర్క్. ఆ టైంకి ఆ టీం వర్క్ని, ఆ టీం మొత్తాన్ని మనం కలెక్ట్ చేసుకొని, ఒక డాక్టర్ కాదు 9 సర్జరీలు అంటే ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది ఫిజియోథెరపిస్టులు, ఎంతమంది నర్సులు అండ్ మేనేజ్మెంట్ టీము, అడ్మినిస్ట్రేషన్ టీము, వీళ్ళందరూ చేస్తేనే. ఇప్పుడు ఏదైనా మనం ఒక టాస్క్ అనుకుందాం అనుకోండి, మీ మీడియాలోనే టాస్క్, పొద్దున్నే పేపర్ రిలీజ్ చేయాలంటే మీరు ఎంతమంది కలిసి పనిచేస్తారు? ఎక్కడైనా ఒక్క పాయింట్ మిస్ అయిందా డిలే అయిపోతుంది. మీ న్యూస్ రావడం దగ్గర నుండి ఆ స్పేస్ అలాట్మెంటు, తర్వాత ప్రూఫ్ రీడింగు, తర్వాత మెషిన్ ఎట్లా ఉంటుందో మీరు ఎంత వార్ఫుడ్ బేసిస్లో పనిచేస్తారో అలా పనిచేసినప్పుడే రిజల్ట్స్ బాగుంటాయి. దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అండ్ అతనిచ్చిన ధైర్యము మిగతా వాళ్ళకి. సో మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు మనీ గురించి. యాక్చువల్గా నేను వేరే చాలా కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేశాను బిఫోర్ స్టార్టింగ్ దిస్. ఇప్పుడు మాకు విజయవాడలో ఒక హాస్పిటల్ ఉంది, ఇదొకటి, బెంగళూరులో ఒకటి స్టార్ట్ చేస్తుంది. మేమేమనుకున్నామంటే ఒక 20%, 25% కాస్ట్ తక్కువ పెట్టి చేద్దామని. హాస్పిటల్స్ అంటే పెద్ద హోటల్స్ లాగా ఉండాల్సిన అవసరం లేదు. పెద్ద లిట్ రూమ్స్, తర్వాత ఇవన్నీ క్లీన్ బాత్రూమ్స్, మంచి నర్సెస్, మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంటే సరిపోతుంది. మేమేంటంటే మా ఫోకస్ మొత్తము క్లినికల్ టీము, నర్సెస్, వాళ్ళ పేషెంట్లను బాగా చూసుకోవాలి. ఆ కాన్సెప్ట్తో నాసా హాస్పిటల్స్, నాసా అంటే NASA, న్యూరో అండ్ స్పైన్ అసోసియేట్స్ అనమాట. న్యూరో, ఆర్థో, క్రిటికల్ కేర్, ఈ ఫోకస్ పెట్టుకొని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఎవ్రీ వీక్ ఏదో ఒక కాంప్లికేటెడ్ కేసు కానీ, లేదా పక్క హాస్పిటల్స్లో, వేరే హాస్పిటల్స్లో లేదు, ప్రోగ్నోసిస్ బాగాలేదని చెప్పిన పేషెంట్స్ ఇక్కడికి వస్తున్నారు. 40 days, 50 days ఇట్లా ఉండి వెళ్తున్నారు. తిరుపతినే చాలామంది ట్రీట్ చేశాడు. పేషెంట్ పేర్లు కూడా తనకు తెలుసు. సో ఇలాగా కాస్ట్ మీకు 20-25% తక్కువే పెట్టుకున్నాము జనరల్ పబ్లిక్ కూడా. తనంటే మన డాక్టర్ కాబట్టి ఇంకా కన్సిడర్ చేసాం. ఇట్స్ ఆల్ టీమ్ వర్క్, పేషెంట్ కాన్ఫిడెన్స్, ఫ్యామిలీ సపోర్ట్, గుడ్ నర్సెస్, గుడ్ అడ్మినిస్ట్రేటివ్ టీమ్
అండ్ మీలాంటి వెల్ విషర్ సపోర్ట్. దట్ ఈస్ ద థింగ్. మీలాంటి వాళ్ళు వెళ్ళి పబ్లిక్లో చెప్తే ఇలా జరుగుతుంది, ఇట్లా తక్కువ ఉంది. అండ్ ఇంకొకటి, మీకు తెలిసిన వాళ్ళని పంపించండి, మీరు చూడండి. మీ అంటే నేను ఒకటే చెప్తాను, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు హాస్పిటల్కి రాకూడదు. ఒకవేళ అవసరమైతే తీసుకురండి. మా నంబర్లన్నీ మీ దగ్గర ఉంటాయి, ఎవరు కాల్ చేయండి. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. మీరందరూ మా ఫ్యామిలీ మెంబర్సే. నా లాస్ట్ 20 years ఎక్స్పీరియన్స్లో నాకు మీడియా సపోర్ట్ చేసినంత వేరే ఎవరు చేయలేదు. నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు మీడియాలో మొత్తం. సో మీరు చూడండి, లెటర్స్ మనం ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళడం జరిగింది. సుమారు 5 నుంచి 6 గంటలు కష్టపడి ముందు క్లాట్స్ తీయాలండి. రెండోది ఏంటంటే కాళ్ళలో వాపు వచ్చేస్తుంది. ఇప్పుడు బ్లడ్ ఫ్లో లోపలికి ఇన్పుట్ అవుట్పుట్ అంటాం కదా, ఆర్టరీలోంచి బ్లడ్ ఫ్లో వెళ్తుంది, వెయిన్లో నుంచి బ్యాక్ వస్తుంది. ఎప్పుడైతే ఒకటి బ్లాక్ అవుతుందో కాలు ఉబ్బు వచ్చేస్తుంది. ఆ కాలు వాపు అనేది డ్యామేజ్ కంటిన్యూస్గా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో అది జరగకుండా ఫస్ట్ చిన్నగా ఇన్సిషన్స్ ఇచ్చి ఆ డ్యామేజ్ని ఆపాము. తర్వాత రక్త సరఫరా ఎస్టాబ్లిష్ చేయడానికి బెలూన్స్ లాంటివి పంపించి ఆ క్లాట్స్ని బయటికి లాగాము, ఏది రక్తనాళాల్లో నుంచి. సో ఇదంతా కూడా జనరల్ అనెస్థీషియాలో చేయాలి. ఇవంతా కూడా మనిషికి పెయిన్ తెలియకుండా జనరల్ అనెస్థీషియా. అలా ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న 6 వారాల పాటులో 3 సార్లు పెద్ద మొత్తం జనరల్ అనెస్థీషియా, కనీసం 2 సార్లు స్పైనల్ నడుముకు ఒక ఇంజెక్షన్ ఇస్తాము. దానికి తోడు షార్ట్ జిఏ అంటారండి, బెడ్ సైడ్ డ్రెస్సింగ్స్ చేయాలన్నా కూడా తనకు నొప్పి తెలియకూడదు. సో బ్యూటీ ఆఫ్ అనెస్థీషియా క్రిటికల్ కేర్ ఏంటంటే మనకి పేషెంట్ ఇన్ని ప్రొసీజర్స్ జరిగినా కూడా నొప్పి తెలియకుండా ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి. అదే అతను నొప్పితో బాగా సఫర్ అవుతున్నాడు అనుకోండి, ఫ్యూచర్లో మతిమరుపు రావటము, పార్కిన్సన్స్ రావటం, సైకోసిస్ అంటారు, ఐసీయూ సైకోసిస్. మీరు చూస్తే ఐసీయూలో ఒక 2-3 రోజులు పేషెంట్ ఉంటే మనమే ఒక రూమ్లో డోర్ వేసేసుకొని ఉంటే కానీ మనం పిక్చర్లో బిహేవ్ చేస్తూ ఉంటాం. దాన్ని ఐసీయూ సైకోసిస్. ఇవన్నీ రాకుండా కాపాడటం, ఇన్ఫెక్షన్స్, అది అసలు మెయిన్ హెడేక్ అన్నమాట. సర్జరీ కాపాడడం అంటే తుఫాన్ వచ్చి వెళ్ళిపోయింది, తుఫాన్ తర్వాత మిగిలిపోయినటువంటి మొత్తం అంతా మన సిస్టమ్ సెట్ చేసుకోవాలి 1 by 1. అదంతా కూడా క్రిటికల్ కేర్ అండ్ అనెస్థీషియా పని అనమాట మన దగ్గర. సో ఈ 42 రోజులు తిరుపతి గారికి ఇన్ఫెక్షన్స్ రాకుండా పర్ఫెక్ట్ టైంకి యాంటీబయాటిక్స్, టైం అనే కాదండి, రకరకాల యాంటీబయాటిక్స్ టైంకి వాడడం ఒకటి. రెండోది నొప్పి రాకుండా మల్టీ మోడల్ ఎనాల్జీషియా అంటాం. ఇంజెక్షన్స్ ద్వారా ఇచ్చే పెయిన్ కిల్లర్స్, నరాలకి ఇచ్చే పెయిన్ కిల్లర్స్, నడుముకి ఇచ్చే పెయిన్ కిల్లర్స్, ఇలాంటి మల్టీ మోడల్ ఎనాల్జీషియాల ద్వారా అతనికి పెయిన్ లేకుండా చూసుకుంటాం. లేకపోతే మనం ఆయనకి సర్జరీ అనగానే మనిషి భయపడిపోతాం. సో ఇప్పుడు మీరు చూస్తే ఆయన 42 రోజులు హాస్పిటల్లో ఉన్నట్టు లేదు, ఆయన కాన్ఫిడెన్స్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. సో ఇవన్నీ మనం చూసుకోవాలి అంటే మొత్తం పెయిన్ కిల్లింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది మన క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్. నాతో పాటు 3 డాక్టర్లు ఉన్నారు, డాక్టర్ సుజాత గారు, అనన్య గారు అండ్ శృతి. సో అందరము కలిసి 24/7 కేర్ తీసుకొని ఆయన కాల్ని కాపాడగలిగాం. ఇండీడ్ ఒక రకంగా ఆయన యొక్క లైఫ్ స్టైల్ మొత్తం ఫ్యూచర్లో ఫిజియోథెరపీ ఆయన పని చేసుకోవాలన్నా కాలు చాలా ఇంపార్టెంట్. ఆయన కాలుతో పాటు ఆయన ప్రాణాన్ని కూడా కాపాడగలిగాం. సో బేసికలీ టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే ఈ మొత్తం స్టోరీ నుంచి ఒక మనిషి ప్రాణం కానీ ఒక మనిషి కాలుని కానీ కాపాడాలి అంటే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్, ఒక మనిషి ద్వారా ఒక డాక్టర్ ద్వారా అయ్యేది కాదు. మనం ఈ కేసులోనే చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమర్జెన్సీ రాగానే ఫస్ట్ ఎమర్జెన్సీలో ఆయన వేరే హాస్పిటల్ కూడా వెళ్ళినప్పుడు కూడా అందరిలాగే కామన్గా ఇది నరాలకు సంబంధించిందో లేకపోతే చిన్నగా వెన్నుపూసలో ట్రావెలింగ్ ఎక్కువ చేస్తారు కదా, సయాటిక్ అని ఎంఆర్ఐ లాంటివి తీసి పెయిన్ కిల్లర్స్ ఇచ్చేసారు. సో అదే కనుక ఆయన అక్కడే ఉంటుంటే ఈరోజు మనం వేరేలా మాట్లాడుకోవాల్సి వచ్చింది. సో ఆయన అక్కడి నుంచి మన హాస్పిటల్కి రావడం జరిగింది. మన ఈఆర్ ఫిజిషియన్స్ ఇదేదో కొంచెం తేడాగా ఉంది, కామన్గా వచ్చేది కాదు అని ఆలోచించటము, తర్వాత నవీన్ న్యూరాలజిస్ట్ డాక్టర్ గారిని, క్రిటికల్ కేర్ డాక్టర్ గారిని ఇన్వాల్వ్ చేయడం వల్ల మనకు ఒక డౌట్, అచ్చా రేర్ కండిషన్స్ చూద్దాం అనుకోవడంలో మనకి ఆ రేర్ కండిషన్ డయాగ్నోస్ చేయడం జరిగింది. సో ఇలా ఒక మనిషి ప్రాణం కానీ కాలు కానీ కాపాడడంలో ఎమర్జెన్సీ ఫిజిషియన్ డాక్టర్ గారు, తర్వాత క్రిటికల్ కేర్ అండ్ న్యూరాలజీ డాక్టర్ గారు, వాస్కులర్ సర్జన్ అండి మెయిన్. సో ఆయన కూడా వచ్చి యాంజియోగ్రామ్, మనం యాంజియోగ్రామ్ అనగానే గుండె అనుకుంటాం, గుండె బ్రెయిన్ అనుకుంటాం, కాళ్ళకి రక్త సరఫరా తేడా వచ్చినా యాంజియోగ్రామ్ చేస్తారు, పెరిఫరల్ యాంజియోగ్రామ్ అంటారు. సో యాంజియోగ్రామ్ వెంటనే చేయడము, మన దగ్గర ఆ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి లక్కీలీ ఆ స్కాన్ చేయించడము, ఇమీడియట్గా వాస్కులర్ సర్జన్ ద్వారా ఆర్టరీ ఓపెన్ చేయించడము, ఆర్టరీ ఓపెన్ చేయించినాక తర్వాత కాలు కాపాడాలి. ఆర్టరీ ఓపెన్ చేయడం ఒక్కరోజు పని, తర్వాత 6 వారాలు కూడా ఆయన కాలు కుళ్ళిపోకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా, మజిల్స్ ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా. ఆయనకు కూడా ఉన్న కాల్లో 2 మజిల్స్ తీసేయాల్సి వచ్చిందండి అప్పటికి జరిగిన డ్యామేజ్ మూలంగా. ఇంకొక 4 గంటల ముందు 5 గంటల ముందు జరుగుంటే అది కూడా జరగకపోయేదేమో. సో ఇలా ఇవన్నీ చేసుకుంటూ 6 వారాలు మనం కష్టపడి తర్వాత వార్డుకి షిఫ్ట్ అయ్యారు. ఐసీయూలో ఆల్మోస్ట్ 15-16 రోజులు ఉన్నారు. మన దగ్గర హాస్పిటల్లో 1 నెల రోజుల దాకా, మొత్తం 6 వారాల దాకా మన దగ్గర ఉండి
వార్డుకి షిఫ్ట్ అయ్యి చిన్నగా మళ్ళీ ఎలాగైతే మనం పెంచుకుంటూ వెళ్ళాము యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ అన్ని, అలాగే మనిషి ఇంప్రూవ్ అయ్యే కొద్దీ తగ్గించుకుంటూ వస్తాం. కొండ ఎక్కాము, కొండ దిగాము, ఇప్పుడు నెక్స్ట్ తగ్గించుకుంటూ వచ్చి ఆయన డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో ఇందులో మనం నేర్చుకోవాల్సింది చిన్న కంప్లైంట్సే కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు. సో పెయిన్ కిల్లర్సే కదా, డాక్టర్తో సంబంధం లేదని మనం, అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నవాళ్ళు, తనకు ఆల్రెడీ ఒకసారి క్లాట్ వచ్చింది బ్రెయిన్లో. సో ఇలాంటి ప్రీ హిస్టరీ, అంటే హిస్టరీకి మనకు ముందు నుంచి ఉన్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. మన హెల్త్ మనం నెగ్లెక్ట్ చేయడం మూలంగా మన ప్రాణం మీద మనమే తెచ్చుకుంటాం. ఒక పాయింట్ దాటాక డాక్టర్స్ కూడా హెల్ప్ చేయలేరు. సో అట్లీస్ట్ తను మన టైంకి రాబట్టి మనం ఇవన్నీ చేయగలం. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ మన హాస్పిటల్లో ఉన్నాయి. క్రిటికల్ కేర్ అనుకోండి, న్యూరాలజీ అనుకోండి, సిటీ స్కాన్, యాంజియోగ్రామ్, వాస్కులర్ సర్జన్, ఇన్ని ఫెసిలిటీస్ ఒక దగ్గర ఉంటేనే మనం ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టాలి. ప్రింట్ మీడియా వాళ్ళకి, న్యూస్ ఛానల్స్ వాళ్ళకి వెల్కమ్ ఫ్రమ్ నాసా హాస్పిటల్. నేను డాక్టర్ పృథ్వీ, ఎమర్జెన్సీ మెడిసిన్ ఫిజిషియన్ మరియు మెడికల్ డైరెక్టర్ అండి నాసా హాస్పిటల్ ఎల్బీ నగర్ యూనిట్కి. ఇక్కడ మనం గ్యాదర్ అయిన విశేషం, డాక్టర్ తిరుపతి మా దగ్గర ఫిజియోథెరపిస్ట్. తన లాస్ట్ 1 month జరిగిన వైద్య మరియు జరిగిన సర్జరీస్ ఈ వెంట్ త్రూ సిన్స్ లాస్ట్ 1 month దాని గురించి బ్రీఫ్ చేయడానికి మేము ఇక్కడ గ్యాదర్ అయ్యాము. సో వెల్కమ్ ఆల్ ద మీడియా, ప్రింట్ మీడియా అండ్ డిజిటల్ మీడియా. థ్యాంక్ యూ.